Hello everyone, welcome back to Aim Hai Telugu YouTube channel. So vocabulary series లో భాగంగా మనం నెక్స్ట్ synonyms and antonyms starting with letter D అనేవి చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు మనము A, B and C letters alphabets తో కూడిన ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా synonyms and antonyms అనేవి చూసాము. అవన్నీ నేను డిఫరెంట్ పార్ట్స్లో వీడియోస్ అనేవి చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను త్వరలో క్లబ్ చేసి వన్ సింగిల్ వీడియోగా మన మొబైల్ అప్లికేషన్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు వ్యూ దోస్ వీడియోస్. అలాగే డి సిరీస్లో కూడా మనకి 100+ వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో బ్లాక్ బుక్ మన రిసోర్స్, అందులో మోస్ట్ రిపీటెడ్ అన్నీ కూడా మనము ఫిల్టరేషన్ చేసి దాన్ని బట్టి వీ విల్ బీ పోస్టింగ్ ద వీడియోస్ ఇన్ యూట్యూబ్ అనమాట. అంటే కొన్నిసార్లు మల్టిపుల్ రిపీట్ అవుతూ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి. So let's get into the video without any delay. Our first word is damage, అంటే నష్టం అన్నమాట. సో సంథింగ్ దట్ కాజెస్ లాస్ ఆర్ పెయిన్, దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం డ్యామేజ్ అని చెప్తాం. సో దీనికి మనము వర్డ్ సెంటెన్స్ కనుక చూసుకున్నట్టయితే ద హెవీ రెయిన్ కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద క్రాప్స్. సో ఎనీథింగ్ దట్ కాజెస్ లాస్ ఆర్ పెయిన్ వి యూజ్ ద వర్డ్ డ్యామేజ్. దీనికి సినోనిమ్స్ ఏంటి అంటే యాక్సిడెంట్, హార్మ్, ఇంజురీ, డిట్రిమెంట్ అన్నా కూడా హాని కలిగించడం, డిస్ట్రక్షన్. సో ఇవన్నీ కూడా డ్యామేజ్కి సినోనిమ్స్ అనమాట. కమింగ్ టు ద యాంటోనిమ్స్, ద ఆపోజిట్ వర్డ్స్. సో డ్యామేజ్ అయితే దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ లైక్ కోలుకోవడం, హీలింగ్, రికవరీ, బెటర్మెంట్. ఇవన్నీ కూడా డ్యామేజ్కి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, డాంప్. డాంప్ అంటే అడ్జెక్టివ్, అంటే తేమగా ఉన్నటువంటి ప్రదేశాన్ని మనము రిప్రజెంట్ చేయడానికి డాంప్ అనే పదం వాడతాం. సో స్లైట్లీ వెట్. సో ద వాల్స్ వర్ డాంప్ బికాస్ ఆఫ్ ద రెయిన్, అంటే వాల్స్ అన్నీ కూడా చెమ్మ పట్టే ఉన్నాయి లేదా తేమ పట్టి ఉన్నాయి అని చెప్పడానికి చెప్తున్నాం అన్నమాట ఈ సెంటెన్స్లో. సో దీనికి డాంప్ అనే వర్డ్కి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే హ్యూమిడ్, మాయిస్ట్ తేమ, సాగీ, వాటర్ లాగ్డ్. సాగీ అన్న తేమ అనే అర్థం వస్తుంది, వాటర్ లాగ్డ్ అంటే నీటితో నిండినటువంటి ప్రదేశం అన్నమాట. దీనికి యాంటోనిమ్స్ కనుక చూస్తే డ్రై, ఫ్రెష్, డీహైడ్రేటెడ్. సో దీస్ ఆర్ ద యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్ డాంప్. నెక్స్ట్ వర్డ్ డాంట్. డాంట్ అంటే నిరుత్సాహపరచడం. సో టు డిస్కరేజ్ సమ్వన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డాంటింగ్. ఓకే. Some people are daunted by technology. Okay, some people may get discouraged by technology. Okay, so దీనికి కనుక synonyms కనుక మనం చూస్తే discourage, frustrate, intimidate, scare, right? సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇంటిమిడేటింగ్, భయపెట్టే విధంగా ఉన్నా, డిస్కరేజింగ్గా ఉన్నా, లేకపోతే ఏదైనా సరే ఇరిటేటింగ్గా ఉన్న దాన్ని అంతా మనం డాంట్ అని మనం చెప్తామన్నమాట. ఓకే, కమింగ్ టు ద యాంటోనిమ్స్, encourage, help, support, cheer. These are the antonyms of the word daunt. Next we have dauntless. సో భయం, నిరుత్సాహపరిచేది, భయపెట్టేది. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? భయం లేనిది, ధైర్యంగా ఉండేది. సో dauntless is an adjective which is meaning showing fearlessness and determination. She showed a dauntless spirit during the storm. ఓకే, సో తను భయం లేకుండా చాలా ధైర్యంగా ఉంది అని చెప్తున్నాం అనమాట. సినోనిమ్స్ చూస్తే బ్రేవ్, ఫియర్లెస్, గ్యాలెంట్, హెరోయిక్, ఇండామిటబుల్ అంటే చాలా ధైర్యంగా ఉండడం, అజేయుడు అని చెప్పొచ్చు అనమాట. సో డాంట్లెస్ అనే వర్డ్. కమింగ్ టు యాంటోనిమ్స్, అఫ్రేడ్, ఫియర్ఫుల్, స్కేర్డ్, టెరిఫైడ్. ఈవెన్ మనం ఇప్పుడు డాంట్ కూడా వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డాజ్లింగ్, అబ్బురపరిచేది అనమాట. ఓకే, సో ఎక్స్ట్రీమ్లీ బ్రైట్, ఎస్పెషల్లీ సో యాజ్ టు బ్లైండ్ ద ఐస్ టెంపరరీ. అంటే మన కళ్ళు మూసుకుపోయే అంత బ్రైట్నెస్, అంత ప్రకాశవంతంగా ఉండేదాన్ని మనం డాజ్లింగ్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్, ద సన్లైట్ వాజ్ డాజ్లింగ్. సినోనిమ్స్, ల్యూమినస్ అంటే ప్రకాశవంతంగా ఉంది, షైనింగ్, బ్రైట్, స్ప్లెండిడ్ అంటే అంత అద్భుతంగా ఉంది. వీ రిప్రజెంట్ దిస్ వర్డ్ డాజ్లింగ్ ఎస్పెషల్లీ వెన్ వీఆర్, మనం ఎవరైనా పొగడ్డానికన్నా ఏదైనా అంత బాగుందని చెప్పడానికి కూడా మనం ఇది వాడతామన్నమాట.
ఆపోజిట్ వర్డ్స్ చూడండి, డార్క్, డల్, డిమ్, ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఈస్ డెర్త్. డెర్త్, ఇట్స్ నాట్ డెత్, ఇట్స్ డెర్త్. నౌన్ విచ్ మీన్స్ కరువు అనమాట. ఏ స్కేర్సిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ సంథింగ్, ఏదైనా కరువు ఉంటే దాన్ని మనం డెర్త్గా చెప్పచ్చు. సో దేర్ ఈజ్ ఎ డెర్త్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే దేర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. ఈ పదాన్ని ఈ విధంగా వాడతాం అనమాట. అంటే సినోనిమ్స్ చూస్తే షార్టేజ్, ల్యాక్, పాసిటీ, డెఫిషియన్సీ, ఫెమైన్, ఇవన్నీ కూడా మనకి డెర్త్కి సినోనిమ్స్ అనమాట. కమింగ్ టు ద ఆపోజిట్ వర్డ్స్, అబండెన్స్. కరువులో ఉన్నదానికి ఆపోజిట్ ఏమవుతుంది? కావాల్సినంత ఉంది, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. అబండెన్స్, ప్లెంటీ, సఫిషియన్సీ, ఎడెక్వసీ, సమృద్ధిగా ఉంది. ఇవన్నీ డెర్త్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ డెబకిల్. డెబకిల్ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ సడన్ వైలెంట్ ఈవెంట్ దట్ బ్రింగ్స్ అబౌట్ గ్రేట్ లాస్ ఆర్ డిస్ట్రక్షన్. మనకి పరాజయం కలిగించేది లేకపోతే చాలా నష్టం నష్టం జరిగితే దాన్ని డెబకిల్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ద ఎగ్జాంపుల్ చూడండి, ద ఈవెంట్ టర్న్డ్ ఇంటూ ఏ కంప్లీట్ డెబకిల్ డ్యూ టు పూర్ ప్లానింగ్. అంటే ప్లానింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈవెంట్ అంతా నాశనం అయిపోయింది, అంటే సక్సెస్ఫుల్ అవ్వలేదు, పాడైపోయింది అని చెప్తున్నాం అనమాట. సినోనిమ్స్ డిజాస్టర్, క్యాటస్ట్రోఫ్ అంటే విపత్తు, డిఫీట్, డెవాస్టేషన్, ఇవన్నీ కూడా పరాజయం పొందింది లేకపోతే సక్సెస్ఫుల్ కాలేదు. డెబకిల్కి ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్ అకాంప్లిష్మెంట్ అంటే చక్కగా ముందుకు వెళ్ళింది, సక్సెస్ఫుల్ అయింది. అటైన్మెంట్, సక్సెస్, ట్రయంఫ్, విక్టరీ, విజయం. ఓకే, ఎనీథింగ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డెబకిల్. నెక్స్ట్ వర్డ్ డెబిలిటేట్. సో డెబిలిటేట్ మీన్స్ బలహీనపరచడం. ఓకే, టు డిమినిష్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్, ఏదైనా సరే లేకపోతే ఎస్పెషల్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ని బలహీనపరిచేటువంటి దాన్ని, ఆ యాక్షన్ని మనం డెబిలిటేట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్, హీ వాజ్ సివియర్లీ డెబిలిటేటెడ్ బై ఏ స్టమక్ అప్సెట్. అంటే స్టమక్ అప్సెట్ వల్ల తను చాలా నీరసం అయిపోయాడు, బలహీనం అయిపోయాడు అనమాట. సినోనిమ్స్ చూసుకున్నట్టయితే అటెన్యూయేట్. అటెన్యూయేట్ ఈజ్ ఆల్సో ఏ మీనింగ్ హ్యావింగ్ ద మీనింగ్ యాజ్ పరచడం. క్రిపుల్ అంటే కుంగిపోవడం. వీకెన్ అన్న కూడా మనకు తెలుసు, చాలా నీరసంగా అయిపోవడం. యాంటోనిమ్స్ స్ట్రెంగ్తెన్, ఫోర్టిఫై అన్నా కూడా టు బికమ్ స్ట్రెంగ్తెన్ అనమాట. ఎనర్జైజ్ ఉత్తేజపరచడం, యాక్టివ్గా ఉండడం. రెజ్యూనేట్ చైతన్యం నింపడం. ఓకే, ఇవన్నీ డెబిలిటేట్కి యాంటోనిమ్ వర్డ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డెబోనైర్. డెబోనైర్ మీన్స్ ఆహ్లాదకరమైన ప్రవర్తన గల, అంటే వాళ్ళు చూడడానికి చాలా ఈజీ గోయింగ్గా కూల్గా ఉండే పర్సన్స్ని రిప్రజెంట్ చేయడానికి డెబోనైర్ అంటాం. కూల్గా, కామ్గా, ఒక సటిల్గా. ఓకే, సో చూడండి, కాన్ఫిడెంట్, స్టైలిష్ అండ్ చార్మింగ్ టిపికల్లీ యూజ్డ్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే ఇది మ్యాన్ని రిప్రజెంట్ చేయడానికి డెబోనైర్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ ద మెన్ లుక్డ్ డెబోనైర్ అండ్ హ్యాండ్సమ్ ఇన్ వైట్ టై అండ్ టైల్స్. సో వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, స్టైలిష్గా, కాన్ఫిడెంట్గా, కూల్గా, మంచి అటైర్లో డెబోనైర్గా ఉన్నారు, ఆ విధంగా డిగ్నిఫైడ్గా ఉన్నారు అని చెప్పడానికి వాడతాం. సినోనిమ్స్ ఎఫబుల్ అంటే చాలా ఫ్రెండ్లీగా, డాషింగ్ చురుకైనటువంటి వారు, సేవ్ అంటే మర్యాదపూర్వకంగా ఉన్నారు, అర్బెన్ అన్న కూడా ఇదే వస్తుంది అనమాట, లుకింగ్ డిగ్నిఫైడ్ అన్నట్టు. యాంటోనిమ్స్ మీన్స్ దీనికి ఆపోజిట్. కూల్గా ఉన్న వాళ్ళకి ఆపోజిట్ ఏమవుతుంది? గంభీరంగా ఉండేవాళ్ళు, లేకపోతే కొంచెం చాలా ఎలా అంటే సెలెక్టెడ్గా ఉండేవాళ్ళము, జాగ్రత్త పడేవాళ్ళు. సో సీరియస్, అర్నెస్ట్, సాంబర్ అన్న కూడా దిగులుగా, టెన్షన్గా ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో వీ హ్యావ్ వేరీ అన్న కూడా జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్త గలవాళ్ళు అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డీక్యాంప్. అంటే పారిపోవడం. ఇట్స్ అ వర్బ్. సో లీవ్ ఏ ప్లేస్ సడన్లీ ఆర్ సీక్రెట్లీ, ఇట్ ఈస్ కాల్డ్ డీక్యాంప్. సో ఈ మీనింగ్ చూడగానే మనకు అర్థమవుతుంది, క్యాంప్ వర్సెస్ డీక్యాంప్ అన్నట్టు. సో క్యాంప్ అంటే మనకు తెలుసు, అక్కడ వచ్చి మనం అంతా సెటిల్ అవ్వడం. డీక్యాంప్ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం, పారిపోవడం. సో ద థీవ్స్ ట్రై టు డీక్యాంప్ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్. సో ఈ విధంగా సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం. సినోనిమ్స్ డిపార్ట్ వెళ్ళిపోవడం, డిసపియర్
ఎవాక్యుయేట్ ఖాళీ చేయడం, అబ్స్కాండ్ పారిపోవడం, ఎలోప్ అన్న కూడా పారిపోవడమే. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ డీక్యాంప్. యాంటోనిమ్స్ కన్ఫ్రాంట్ అంటే భయపడకుండా ఎదుర్కోవడం, డేర్, రిమైన్, స్టే అక్కడే ఉండడం ఎక్కడికి వెళ్ళకుండా. ఆల్ దీస్ ఆర్ ఆపోజిట్స్. నెక్స్ట్ ఈజ్ డికే. డికే మీన్స్ మనందరికీ తెలుసు, యూజువల్లీ వీ యూజ్ ఇట్ టు రిప్రజెంట్ ద టూత్ డికేయింగ్ అంటాం. ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ జీవ కణజాలను కుళ్ళిపోవడం అనమాట, కణాలు. ఓకే, సో ఇట్ ఈస్ యూజువల్లీ రిప్రజెంటెడ్ ఫర్ అన్ ఆర్గానిక్ మ్యాటర్. బాడీ ఆర్గాన్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడేటువంటి పదాన్ని, ఆ యాక్షన్ని మనం డికేయింగ్ అంటాం అనమాట. రాట్ ఆర్ డికంపోజ్ త్రూ ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. ఒక ఫంగై ద్వారానో లేకపోతే ఒక జబ్బు ద్వారానో డికే అవ్వడాన్ని, కుళ్ళిపోవడాన్ని మనం డికే అంటాం అనమాట. ఎగ్జాంపుల్, ద బాడీ హ్యాడ్ బిగన్ టు డికే అంటే బాడీ అనేది కుళ్ళిపోవడం మొదలైంది. సినోనిమ్స్ డికంపోజిషన్ కుళ్ళిపోవడం, డిటోరియేటేషన్ ఇది కూడా అంతే, క్షీణించడం, వీకనింగ్, కొరోజన్, రాట్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ మీనింగ్ కుళ్ళిపోవడం అనమాట, డికేయింగ్. యాంటోనిమ్స్ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్ అనమాట, గ్రోత్, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, రైట్, రికవరీ ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ ఆఫ్ డికే. నెక్స్ట్ వీ హ్యావ్ డిసీట్. డిసీట్ అంటే ఏంటి? ఎస్టర్డేస్ వీడియో ఆల్సో వీ హ్యావ్ డిసీట్ఫుల్ థింగ్స్ అన్నట్టు చెప్పాం. డిసీట్ అంటే మోసం అనమాట. సో ద యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ డిసీవింగ్ సమ్వన్ బై కన్సీలింగ్ ఆర్ మిస్ప్రెజెంటింగ్ ద ట్రూత్ అంటే నిజాన్ని దాచి వెనకాల వాళ్ళని మోసం చేయటం అనమాట. చూడండి ఎగ్జాంపుల్, హిస్ సక్సెస్ వాజ్ బిల్ట్ ఆన్ లైస్ అండ్ డిసీట్ అంటే మోసపూరితంగా మాయ మాటలతోనూ అబద్ధాలతోనూ అతని సక్సెస్ అనేది వచ్చింది, అతనికి ఆ విధంగా వచ్చింది అని చెప్తున్నాం. సో సినోనిమ్స్ చికెనరీ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటేషన్ ఆఫ్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ అనమాట, అండ్ మోసం చేయడం, మోసపూరితమైనటువంటి పనులు చేయడం. డిసెప్షన్, డిజానెస్టీ నిజాయితీగా లేకపోవడం, ఫ్రాడ్, చీటింగ్ ఇవన్నీ కూడా డిసీట్కి సినోనిమ్స్ అనమాట. యాంటోనిమ్స్ ఆబ్వియస్లీ ఆనెస్ట్, ఫ్రాంక్నెస్, సిన్సియరిటీ, ఫెయిర్నెస్, క్యాండర్ అన్నా కూడా నిజాయితీగా ఉండటం. నెక్స్ట్ వర్డ్ డిసీవ్. సో దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ద వర్డ్ డిసీట్. ఓకే, సెకండ్. సో డిసీట్ అనేది వెర్బ్, డిసీట్ అనేది మనకి నౌన్, డిసీవ్ అనేది వెర్బ్ అనమాట, అబద్ధం ఆడటం. అగైన్ డెలిబరేట్లీ కాజ్ సమ్ వన్ టు బిలీవ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ ఎస్పెషల్లీ ఫర్ పర్సనల్ గెయిన్ అంటే మోసం చేయడం, మాయ మాటలు చెప్పించడం, అవతల వాళ్ళని నమ్మించడం అనమాట, అబద్ధాలు చెప్పించి. సో యూ షుడ్ నాట్ డిసీవ్ పీపుల్ హూ ట్రస్ట్ యూ అంటే మనం నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తున్నాం. సెంటెన్స్లో ఈ విధంగా వాడతాం, అబద్ధం ఆడటం అనమాట డిసీవ్ అంటే. ఓకే, సో సినోనిమ్స్ అగైన్ వీ హ్యావ్ బిట్రే మోసం చేయటం, ఫాల్సిఫై తప్పుదారి పట్టించడం, మిస్లీడ్, డెల్యూడ్ అన్నా కూడా మోసగించడం. స్విండిల్ ఇస్ ఆల్సో ద వర్డ్, స్విండిల్ ఇస్ ఆల్సో మీనింగ్ మోసం అనమాట. హుడ్వింక్ అన్నా కూడా ఏమార్చటం మాటలతో, హుడ్వింక్. సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ డిసీవ్. యాంటోనిమ్స్ సపోర్ట్, ప్రొటెక్ట్, రివీల్, డివల్గ్. సో డివల్జ్ అంటే బహిర్గతం చేయడం, ఓపెన్గా ఉండడం, ఫ్రీగా మాట్లాడటం. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిసెప్షన్. అగైన్ మోసం చేయడం డిసెప్షన్ అంటే. సో ద యాక్షన్ ఆఫ్ డిసీవింగ్ సమ్ వన్. సో ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ హర్ట్ బై హర్ డిసెప్షన్ అంటే తను చేసిన మోసం వల్ల అతను హర్ట్ అయ్యాడు. అగైన్ దీనికి కూడా మీనింగ్స్, హిపోక్రసీ అంటే కపటత్వం, లయింగ్, కన్నింగ్, క్రూక్డ్నెస్, డ్యూపెరీ అన్న కూడా మోసపూరితం. సో డిసీవ్, డిసీట్, డిసెప్షన్ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు చీటింగ్, లయింగ్ ఇవన్నీ కూడా అనమాట, క్రూక్డ్నెస్. మరి యాంటోనిమ్స్ అగైన్ సిన్సియర్, ఫ్రాంక్, ఓపెన్, ఆనెస్ట్, ఫెయిత్ఫుల్ ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ డెసిమేట్. సో డెసిమేట్ అంటే నాశనం అనమాట, ఎనీథింగ్ విచ్ ఈస్ గెటింగ్ డిస్ట్రాయ్ ఆర్ రిమూవ్ ఎ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్. సో see the example, the storm decimated the village అంటే ఆ యొక్క పిడుగు పడటము వల్ల ఆ విలేజ్ అనేది మొత్తం నాశనం అయిపోయింది.
సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఎనిహిలేట్ అంటే నాశనం చేయు, ఒబిలిటరేట్ విచ్ మీన్స్ నిర్మూలించడం, స్లాటర్, డిమాలిష్, వ్రెక్ ఇవన్నీ కూడా మీనింగ్ కూల్చివేయడం, నాశనం చేయడము. ఓకే, ఇవన్నీ ఆ మీనింగ్కి దగ్గర సినానిమ్స్ అనమాట. డెసిమేట్ అంటే నాశనం చేయటం, ఎన్హిలేట్, ఒబిలిటరేట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒబిలిటరేట్, స్లాటర్, డెమాలిష్, వ్రెక్ ఇవన్నీ కూడా సంథింగ్ విచ్ వీఆర్ డిస్ట్రక్షన్ ఆర్ వీఆర్ స్పాయిలింగ్, నాశనం చేయటం. ఓకే, యాంటనిమ్స్ ఈజ్ ఆబ్వియస్లీ నాశనం చేయడానికి ఆపోజిట్ ఏమవుతుంది? టు బిల్డ్, టు క్రియేట్, టు కన్స్ట్రక్ట్, టు ఇంప్రూవ్ ఇవన్నీ యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఇస్ డెసిఫర్ అనే వర్డ్ మనందరికీ తెలిసే ఉంటుంది. అర్థాన్ని విడదీసేవారంటే ట్రాన్స్లేట్ అని చెప్పచ్చు సింపుల్ వర్డ్స్లో. ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ డెసిఫర్ హిజ్ హ్యాండ్ రైటింగ్ అంటే నేను తన యొక్క హ్యాండ్ రైటింగ్ని ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాను, డీకోడ్ చేయలేకపోతున్నాను, ఆ అర్థాన్ని నేను వివరించలేకపోతున్నాను. సో కన్వర్ట్ ఎ టెక్స్ట్ రిటర్న్ ఇన్ కోడ్ ఆర్ ఎ కోడెడ్ సిగ్నల్ ఇంటూ నార్మల్ లాంగ్వేజ్ అంటే ఎన్కోడ్ అయి ఉన్నదాన్ని డీకోడ్ చేయడం, దీన్ని డెసిఫరింగ్ అంటాం అన్నమాట. డెసిఫర్. సో సినోనిమ్స్ విచ్ చూడండి, అనలైజ్, బ్రేక్ డౌన్, డీకోడ్, ఇంటర్ప్రెట్, ట్రాన్స్లేట్, డీక్రిప్ట్ ఇవన్నీ డెసిఫర్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, కన్ఫ్యూజ్, ఎన్కోడ్, సిఫర్. డీసిఫర్ అంటే మనము విడదీయడం అర్థాన్ని, సిఫర్ అంటే కోడింగ్లో పెట్టడాన్ని మనం. ఓకే, అంటే దాన్ని వీఆర్ అగైన్ ఎన్క్రిప్టింగ్ ఇట్, వీఆర్ అగైన్ పుట్టింగ్ ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ డిక్లైన్ అంటే తిరస్కరించడం. వీ ఆల్ నో దిస్. పొలైట్లీ రిఫ్యూజ్ అండ్ ఇన్విటేషన్ ఆర్ ఆఫర్. అండ్ అలాగే డిక్లైన్ని ఇంకో విధంగా వాడతాం. సో ఏదైనా తగ్గిపోవడం, లెస్ అయిపోవడం, డిక్రీజ్ అయిపోవడం. సో 2 ఎగ్జాంపుల్స్ పెట్టడం జరిగింది. క్యారోలిన్ డిక్లైన్ ద కాఫీ అంటే తనకు వద్దు అని నెమ్మదిగా చెప్పింది. ద బర్త్ రేట్ కంటిన్యూ టు డిక్లైన్. బర్త్ రేట్ అనేది ఇలా పడిపోతుంది. ఓకే, ఈ విధంగా 2 వేస్లో మనం వాడతాం అన్నమాట. సినోనిమ్స్, రెఫ్యూజ్ అంటే తిరస్కరణ, రిజెక్ట్, డౌన్ టర్న్ అంటే క్షీణిస్తూ ఉంది, కింద పడిపోతూ ఉంది, రెసెషన్, డిటోరియేషన్ ఇవన్నీ కూడా ఈ 2 విధాల మీనింగ్స్ సినోనిమ్స్ మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి డిక్లైన్కి. యాంటనిమ్స్, ఇంక్రీజ్, రైజ్, యాక్సెప్ట్, అగ్రీ. ఆల్ దీస్ ఆర్ యాంటనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డెడికేషన్ అంటే అంకిత భావం. as in faithfulness, loyalty. Example, her success is the result of hard work and dedication. తన యొక్క హార్డ్ వర్క్ అలాగే అంకిత భావం అంటే ఒక పని చేసినప్పుడు దానికి కమిటెడ్గా ఉండడం, వదలకుండా ముందుకు వెళ్ళడం, దాని డెడికేషన్ అని చెప్తామన్నమాట. దానికి అటాచ్ అయ్యి ఉండడం, అబైడ్ అయ్యి ఉండడం. సినోనిమ్స్, అడ్హెరెన్స్ కట్టుబడి ఉండడం, ఎలిజియన్స్ విధేయత, అండ్ కమిట్మెంట్, డివోషన్. All these are the synonyms of dedication. Next, antonyms, disloyalty, trickery అంటే ద్రోహం చేయటం, పెర్ఫిడీ అంటే నమ్మక ద్రోహం అన్నమాట. ఇవన్నీ డెడికేషన్కి యాంటనిమ్స్. ఓకే, కట్టుబడి ఉండడానికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? మనం దానికి ఎగెనెస్ట్గా ఉండడం. ఓకే, నెక్స్ట్ ఈస్ డిఫీట్ అంటే ఓటమి. ఓకే, సో win a victory over someone in a battle or other contest, overcome or beat. ఒకటి ఓటమి మనకి జరగడం లేదా మనం ఎవరినైనా ఓడించడం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ డిఫీట్. ప్రతి ఓటమి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఓకే, 2 వేస్లో మనం చెప్పచ్చు. డిఫీట్ అనేది మనకి రావడం ఆర్ మన ఎవరైనా ఓడించడం. లాస్ ఓటమి అని చెప్పచ్చు. బీట్, వీఆర్ డిఫీటింగ్ ద అదర్స్. ఫెయిల్యూర్, డిస్ట్రక్షన్, ఆల్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ డిఫీట్. కమింగ్ టు యాంటనిమ్స్, సక్సెస్, అకాంప్లిష్మెంట్, అచీవ్మెంట్. ఓకే, ఆల్ దీస్ ఆర్ అటైన్మెంట్. ఇవన్నీ కూడా డిఫీట్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డిఫర్ మీన్స్ వాయిదా వేయుట. పుట్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ టు అ లేటర్ టైం, పోస్ట్ పోన్ చేయటం అనమాట. సో ఎగ్జాంపుల్, దే డిసైడెడ్ టు డిఫర్ ద మీటింగ్ అంటిల్ నెక్స్ట్ వీక్ వరకు మీటింగ్ని పోస్ట్ పోన్ చేశారనమాట. సినోనిమ్స్,
అడ్జర్న్ వాయిదా వేయటం. ఈ అడ్జర్న్ అనే పదం ఎక్కువగా మనము కోర్టుకు సంబంధించిన కోర్టులో వింటూ ఉంటాం, రైట్. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని, వాయిదా వేయబడింది అని. డిలే, ఎక్స్టెండ్, ప్రొలాంగ్. సో ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ డెఫర్. ఓకే, దిస్ ఇస్ నాట్ డిఫర్. ఈ డిఫర్ వేరండి, ఈ డిఫర్ అంటే వ్యత్యాసము. ఈ డెఫర్ అని మీరు పలకాలి. డెఫర్ అంటే వాయిదా వేయటం. యాంటనిమ్స్ అడ్వాన్స్ అంటే ముందుగానే చేసేయడం, కంటిన్యూ చేయడం, వాయిదా వేయకుండా పనిని కొనసాగించడం. ఎక్స్పిడైట్ అంటే వేగవంతం చేయడం. కెన్ యూ ప్లీజ్ ఎక్స్పిడైట్ దిస్ ప్రాసెస్ అంటే మీరు కొంచెం త్వరగా చేస్తారా అని అడగడం. నెక్స్ట్ వీ హ్యావ్ డిఫియంట్. సో డెఫియంట్ ఈజ్ నథింగ్ బట్ ఎదురు తిరిగేవాడు. యాజ్ ఇన్ రెబిలియస్ అంటే పోకర్గా, స్టబాన్గా, మొండిగా ఉండే వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి డెఫియంట్ అంటాం. సో దట్ ఎగ్జాంపుల్, ద చైల్డ్ గేవ్ ఎ డెఫియంట్ లుక్ టు ద టీచర్ అంటే చాలా సీరియస్గా, మొండిగా టీచర్ వైపు చూశాడని చెప్తున్నాం. సినోనిమ్స్ అగ్రెసివ్, ఆడాషియస్ అంటే బ్రేవ్గా, భయం లేకుండా, బోల్డ్, స్టబాన్ మొండివాళ్ళు. యాంటనిమ్స్ ఒబీడియంట్, డొకైల్ అంటే విధేయంగా ఉండడం, ఎమియబుల్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం. ఇవన్నీ మనం యాంటనిమ్స్గా చెప్పచ్చు. ఒబీడియంట్ అంటే కామ్గా విన్నట్టు ఉంటే, చెప్పిన మాట వినే వాళ్ళని ఒబీడియంట్ అంటాం. నెక్స్ట్, సో ఈ వర్డ్ గుర్తుంది కదండి, డెఫియంట్. నెక్స్ట్ వీ హ్యావ్ డెఫిషియంట్. సో డెఫిషియంట్ ఆర్ డెఫిసిట్ ఆర్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీ ఇవన్నీ కూడా ఇంచుమించు ఇదే అర్థం అండి, సేమ్ అర్థం. అంటే ల్యాక్ ఆఫ్, కొరత అవ్వడం. ఓకే, సో నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ క్వాలిటీ ఆర్ ఇంగ్రీడియంట్ అనమాట. అంటే బేసిక్గా మనం విటమిన్స్ డెఫిషియన్సీ లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ, ఇది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం మన వాడుక భాషలో. చూడండి ఎగ్జాంపుల్, హిస్ డైట్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ విటమిన్స్ అంటే తన డైట్లో విటమిన్స్ అనేవి కొరత అయినాయి అనమాట, తక్కువ అయినాయి అనమాట, లేవు. సో దీనికి సినోనిమ్స్ ఫాల్టీ, ఇన్కంప్లీట్, ల్యాకింగ్ లోపించడం, విటమిన్స్ లోపించడం జరిగింది. స్కేర్స్ అంటే కూడా కొరత. యాంటనిమ్స్ అబండెంట్ కావాల్సినంత ఉండడం, అడెక్వేట్, సఫిషియంట్, కంప్లీట్. సో దిస్ ఈజ్ అబౌట్ డెఫిషియంట్ ఆర్ డెఫిసిట్ ఆర్ డెఫిషియన్సీ. నెక్స్ట్ వీ హ్యావ్ డిఫంక్ట్ విచ్ మీన్స్ పనికి రానిది లేదా ఇప్పుడు లేనిది, ప్రస్తుతానికి లేనిది అని అర్థం. ఓకే, నో లాంగర్ ఎగ్జిస్టింగ్ ఆర్ ఇట్స్ నాట్ ఫంక్షనింగ్ ఎనీమోర్, దాన్ని డిఫంక్ట్ అని అంటాం. సో ఎగ్జాంపుల్, ద ఓల్డ్ ఫ్యాక్టరీ ఈజ్ నౌ డిఫంక్ట్ అంటే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, పనిచేయటం లేదు. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ దిస్? నాన్ ఎగ్జిస్టెంట్, అబ్సొలేట్ అంటే వాడుకలో లేనిది, వానిష్డ్ లేదు, ఎక్స్టెంట్ అంతరించిపోయింది. ఇవన్నీ డిఫంక్ట్ అనే వర్డ్కి సినోనిమ్స్. యాంటనిమ్స్ అలైవ్ అంటే ఉంది, ఎగ్జిస్టింగ్ రన్నింగ్లో ఉంది, యాక్టివ్, ఆపరేటింగ్, ఫంక్షనింగ్, ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. డిఫంక్ట్ అనే వర్డ్కి ఇవన్నీ ఆపోజిట్స్. నెక్స్ట్ డెఫై. సో డెఫై మీన్స్ బహిరంగంగా వ్యతిరేకించడం, ఏదైనా సరే ఓపెన్గా నో అని చెప్పడం. దీనికి సినోనిమ్స్ కాన్ఫ్రాంట్, డిస్రిగార్డ్, డిసొబే, ఇగ్నోర్, ఆల్ దీస్ ఆర్ synonyms. So coming to the example, she chose to defy the rules and follow her heart అంటే తను ఓపెన్గా రూల్స్ని నెగ్లెక్ట్ చేసింది, ఇగ్నోర్ చేసింది, అండ్ షీ వాంట్ టు ఫాలో హర్ హార్ట్ అని చెప్తున్నారు. యాంటనిమ్స్ అంటే ఒబే చేయడం, పాటించడం, ఫాలో, రెస్పెక్ట్, ఎంకరేజ్, ఆల్ దీస్ ఆర్ ద డెఫై అనే వర్డ్కి యాంటనిమ్స్, బికాజ్ డెఫై అంటే వ్యతిరేకించటం. నెక్స్ట్ వర్డ్ ఈస్ డిజెక్టెడ్ అంటే నిరుత్సాహం. సాడ్ అండ్ డిప్రెస్డ్, డీస్పిరిటెడ్. ఓకే, సో దిస్ ఎగ్జాంపుల్ ఈస్ హీ లుక్డ్ డిజెక్టెడ్ ఆఫ్టర్ లాసింగ్ ద మ్యాచ్ అంటే తను నిరుత్సాహంగా కనిపించాడు మ్యాచ్ అనేది ఓడిపోయిన తర్వాత. సో దీనికి సినోనిమ్స్ డిస్కరేజ్డ్, నిరుత్సాహం, డెస్పాండెంట్ ఇస్ ఆల్సో ద మీనింగ్ బీయింగ్ డిస్కరేజ్డ్. గ్లూమీ అన్నా కూడా దిగులుగా ఉండడం, అన్హ్యాపీ, హార్ట్ బ్రోకెన్, ఇవన్నీ కూడా డిజెక్టెడ్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, వీ హ్యావ్ జుబిలియంట్. సో జుబిలెంట్ మీన్స్ హ్యాపీగా ఉండడం, ఉల్లాసంగా, హ్యాపీ, చీర్ఫుల్ అండ్ జాయస్. ఆల్ దీస్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ డిజెక్టెడ్. Okay, so with this we have completed almost 25 words for today with the
ఆల్ఫాబెట్ D అన్నమాట. సో మనకి 100+ వర్డ్స్ అనేవి ఉన్నాయి. అన్నీ నెక్స్ట్ వీడియోస్లో మనం కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.